హాయ్ అండి. హ్యాండ్ కటింగ్ సరిగ్గా రావట్లేదు, జాయిన్ చేసేటప్పుడు స్టార్ రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ హ్యాండ్ కటింగ్ అనమాట. పర్ఫెక్ట్గా కటింగ్ చేయండి అని కామెంట్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, మనం హ్యాండ్ కోసం అయితే ఇలా 2 మడతలు వేసుకుంటే 4 ఫోల్డింగ్ వస్తాయి అనమాట. ఆ 2 హ్యాండ్లకి సరిపోతాయి. తర్వాత మనం కోరాస్ వేసుకుంటే మనం క్రాస్ తీయాల్సిన అవసరం లేదు. కోరాస్ కాకపోతే క్రాస్ తీసేయండి. అది వచ్చేసి కుట్టుకు ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేసాను. పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు 6, ½ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అనమాట. స్ట్రైట్గా అయితే లైన్స్ గీసేసుకోండి. స్కేల్ యూజ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇక హ్యాండ్ లూజ్ వచ్చేసి 5½ తర్వాత ఇప్పుడు చంక డౌన్ అంటారు దీన్ని. చంక డౌన్ వచ్చేసి చూడండి, 7వ నెంబర్ మీద వచ్చిందంటే మీరు 3 పెట్టేయండి. లేదు 6వ నెంబర్ మీద వస్తే 2.5 పెట్టండి. 8వ నెంబర్ మీద వస్తే 3.5 పెట్టండి. 9వ నెంబర్ ఇస్తే 3.35 పెట్టండి. ఇప్పుడు నాకు 7వ నెంబర్ మీద వచ్చింది కాబట్టి 3 అయితే పెట్టేశాను. ఇక్కడ నుంచి క్రాస్గా అక్కడికి 7వ నెంబర్ మీద ఒక డాట్ అయితే వేసేయండి. ఇక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసి, ఇప్పుడు అక్కడ 7వ నెంబర్ మీద ఒకటి గీసాం కదా, అక్కడ నుంచి మధ్యలోకి ఎంత వచ్చినా సరే మధ్యలోకి ఒక లైన్ అయితే గీసేయండి. స్ట్రైట్గా గీసేసి ఇక్కడ మధ్యలో సెంటర్కి వచ్చేసి 1.35, ఇక్కడ వచ్చేసి 1 అనమాట. ఈ 3 కలిసి ఒక కర్వ్ అయితే గీసేయండి. చూసారా కర్వ్ ఎలా గీసానో? మీరు కూడా ఇది మనం పేపర్ కటింగ్ వేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది అనమాట. మీరు పేపర్ కటింగ్ ముందు వేయండి. కొలిచేటప్పుడు ఎప్పుడు పైనుంచి కదా కింద నుంచి కొలవాలి. 7వ నెంబర్ మీద పెట్టాం కాబట్టి 7 కంపల్సరీ రావాలన్నమాట. అప్పుడే మనకు జాయింట్ చేసేటప్పుడు ఫిట్నెస్ బాగా వస్తుంది అనమాట, హెచ్చు తగ్గులు లేకుండా. ఇంక సేమ్ అదే విధంగా మన ఖర్చు కోసం ఒక 2 వదిలేసి 2 డాట్ చేసాను గీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కటింగ్ వేసుకోండి. ఇప్పుడు క్రాస్ చేయడం చెప్తాను చూడండి, చాలా ఈజీగా. టక్స్ అయితే మెయిన్గా పెట్టుకోవాలి, ఎందుకంటే టక్స్ పెట్టుకోకపోతే మనకి తెలియదు అనమాట. మనం ఇది ఎందుకు వదిలేమా, మడతకు వదిలేమా లేదంటే గోటుకు వదిలేమా అనేది టక్స్ పెట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇకపోతే క్రాస్ అంటే ఫ్రంట్ పార్ట్లోనే మనం క్రాస్ లోతు తీయాలన్నమాట. ఇది ఒకటి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి, ఒకటి మంచిగా వేసుకోవాలి, దానికి ఆపోజిట్గా వేసుకోవాలి. ఎందుకంటే 2 హ్యాండ్లు కదా, లేదంటే మనం ఒకేలా వేసేసామంటే ఒక హ్యాండ్కి వస్తుంది. మనం చివరిలో ఒకటి పెట్టాం కదా, ఆ 7వ నెంబర్ దగ్గర ఒకటి చూడండి. నేను ఎలా అయితే మార్క్ చేస్తానో మీరు అలాగే మార్క్ చేసుకొని కటింగ్ అయితే వేసేయండి. కొంచెం స్పీడ్ ఎక్కువైందని అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను మరలా ఇంకొక వీడియో అయితే చేస్తానమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా, చాలా బాగా వస్తుంది అనమాట. ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టానండి, నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతానమాట. ఇంట్లో ఉండి ఎలా డబ్బు బోటిక్ లెవెల్లో ఎలా కొట్టాలో ప్రతిదీ చెప్తానమాట. థ్యాంక్ యూ ఫర్